నమస్తే రెహమాన్ గారు. నమస్తే సార్, నా కార్ నెంబరు 3479. కానీ ఒకరికి చూపించినప్పుడు ఈ కారుతో ప్రమాదం ఉంది అన్నారు. సో దీనికి మీరిచ్చే సలహా ఏంటి సార్? కార్ నెంబర్ అయినా ఏ నెంబర్ అయినా కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయమ్మా. ఓకే. వాటిలో 18 అని ఒక నెంబర్ ఉంది. అది ఎవరికి వచ్చినా, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి వచ్చినా, ఎవరికి వచ్చినా, అది పేరుగా కానీ కార్ నెంబర్గా కానీ ఏ విధంగా అయినా 18 అనే నెంబర్ వస్తే యాక్సిడెంట్కి రెడీగా ఉండాలి. ఓకే. ఆ కార్లో ప్రయాణం చేస్తున్నంతసేపు ఎక్సలెంట్గా ఉంటుంది. అబ్బా భలే స్పీడ్గా వెళ్ళిద్ది, భలే ఉంటుంది. యాక్సిడెంట్ అయితే ఒక్కళ్ళు కూడా మిగలరు. అంత డేంజరస్ నంబర్ అది. ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టారా, ఈ డేట్ ఆఫ్ లేదండి నేను 9వ తారీఖు పుట్టాను, 1+8 9 కదా, మ్యాచ్ అయింది కదా అంటానికి లేదు. ఇక ఆ నంబరే ఇన్ఆస్పిషియస్ నంబర్. అది 18 అనే నంబర్. అలా కొన్ని నంబర్లు ఉంటాయి. 13 అని ఒక నంబర్ ఉంటుంది. 12, 13, 16, 18, 28, 29, 31, 36, 48, 57 ఇలా కొన్ని నంబర్లు ఉంటాయి. అవి ఎప్పుడు ఇన్ఆస్పిషియస్ నంబర్స్. అట్లా అని చెప్పి ఈ మిగిలిన నంబర్లన్నీ యాక్సిడెంట్స్ చేస్తాయని కాదు. ఒక్కో పని చేసిద్ది. ఇప్పుడు 16వ నంబర్ వాడుకున్నాం అనుకోండి, చదువులో ఇబ్బంది పెట్టిద్ది. చదువులు అవుతాయి, చేసే పనులు అవుతాయి, జరిగే పెళ్ళిళ్ళు అవుతాయి, జరిగిన పెళ్ళిళ్ళు అవుతాయి. 18 అలా చేయదు. 18 యాక్సిడెంట్లు చేసిద్ది. బాగా డెవలప్మెంట్ ఇచ్చి యాక్సిడెంట్ అంటే ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క పని చేసిద్ది. సో ఏదైనా కానీ నెగిటివ్ నెంబర్స్ జోలికి మనం వెళ్ళకుండా ఉండటం చాలా మంచిది. మరి నెగిటివ్ నెంబర్స్ ఏదో కూడా తెలుసుకుంటే మన జీవితంలో జాగ్రత్త పడవచ్చు. రేపు పొద్దున మ్యారేజ్ డే పెట్టుకోవాలి, మనకు తెలియదు. పంతులు గారు 18వ తారీఖు పెళ్లి చేసుకోండి అన్నారు అనుకో, వారికి తెలియక వాళ్ళు కావాలని చెప్పరు. 18వ తారీఖు మంచి ముహూర్తం ఉందని చెప్పి చేసుకోమంటారు. వాళ్ళు నంబర్లు చూడరు కాబట్టి. 18 పంతులు గారు చెప్పారు కదా, మన వంశం మొత్తానికి పంతులు గారే కదా చెప్పేదని చేసేసుకుంటారు. మరి చేసేసుకున్న తర్వాత డిస్టర్బ్ అయ్యానుకో, పంతులు గారిని అనడానికి లేదు, ఎవరిని అనడానికి లేదు. అక్కడ నంబర్ తెలియక జరిగిపోయింది అలా. కాబట్టి నేను అనేది, ఏ పని చేసేటప్పుడైనా ముహూర్తం కావాలంటే పంతులు గారిని కలవాలి, కలిసి ఆ ముహూర్తం మంచిదా కాదా, ఆ నంబర్ మంచిదా కాదా న్యూమరాలజిస్ట్ని కలిగి అడిగి రీచెక్ చేసుకుంటే చాలా మంచిది. అట్లా అని చెప్పి న్యూమరాలజిస్ట్ని ముహూర్తం అడగకూడదు. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను కూడా ఇన్ని ప్రోగ్రామ్స్ చేశాను కాబట్టి నేను కూడా యాంకరింగ్ చేయగలను అని చేస్తే మీ అంత బాగా నేను యాంకరింగ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే మీ పని అది కాబట్టి మీరు దానిలో ప్రావీణ్యత సంపాదించి ఉంటారు. అందువల్ల నేను అనేది ఏంటంటే, ఎవరైనా కానీ అసలు పాజిటివ్ నెంబర్స్ ఏంది, నెగిటివ్ నెంబర్స్ ఏంది తెలుసుకోవడం చాలా మంచిది. జ్వరంగా ఉంటే ఏ పని చేయకూడదు, జ్వరం వస్తే ఇబ్బంది పడిద్ది అని అందరికీ తెలుసు కదా. అలానే ఆరోగ్యంగా ఉంటే బాగానే అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పి అందరికీ తెలుసు కదా. అలానే మంచి నంబర్లు ఏంది, చెడ్డ నంబర్లు ఏందని తెలుసుకొని కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉంటే జీవితం అనుకూలంగా జరిగిపోతుంది. నమస్కారం. ధన్యవాదాలు సార్.